ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి చక్కగా మారేడుమిల్లి రంపగిరి వెళ్తున్నాం అన్నమాట. రంపచోడవరం దగ్గరికి. అక్కడే చక్కగా వంటలు చేసుకొని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫ్యామిలీ అంతా సిద్ధమయ్యాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి. చూద్దాం ఎలా ఉంటుందో. అయితే మాకు ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫ్యామిలీతో. అయితే మాత్రం అక్కడ చక్కగా వాటర్ ఫాల్స్ దగ్గరలో కొంచెం వాటర్ రివర్ ఉన్న దగ్గరలో ఉందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మరి ఎక్కడ దొరుకుతుందో ఆ ప్లేస్ అది చూడాలి. దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. ఇప్పుడు టైం అయితే 8 దాకా అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఓంకార్ తెలుగు ట్రావెలర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా కుర్రోళ్ళ అల్లరి అయితే మామూలుగా లేదు. నేను ముందెక్కుతానని చెప్పి ఒకరికొకరు పోటీ పడిపోతున్నారు. తర్వాత అడ్జస్ట్ చేస్తానని చెప్పినా వినట్లేదు. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే నేను ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నాను, ముందుకు వచ్చేస్తాను అంటున్నాడు. కరెక్ట్గా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. గోకవరం దాటేసి రంపచోడవరం వెళ్ళే రూట్లో వెళ్తున్నాము. ఇక్కడ అంతా కూడా ఇంకా నేచర్ సంబంధించి అంత అద్భుతంగా ఉంటుంది. ప్రజెంట్ ఇవాళైతే మాత్రం క్లైమేట్ మాత్రం కొద్దిగా ఎండగానే ఉంది. వాతావరణం కొద్దిగా వర్షంలా ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యేది, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యేది వాళ్ళ టూరు. బట్ ఎండ కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఇలాంటి ఎండలో ఇలాంటి ప్రకృతిలో ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఫ్యామిలీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయడానికి కూడా చల్లగా ఉండే వాతావరణం ఈ యొక్క నేచర్కి అద్భుతంగా అనిపిస్తుంది. మనకి శ్రీ గడి బాపనమ్మ తల్లి గుడి ఫేమస్. మనం ఇక్కడ గోకవరం నుంచి రంపచోడవరం మారేడుమిల్లి రూట్లో ఉంటుంది మాట ఇది. మంచి ఫారెస్ట్లో అమ్మవారి టెంపుల్. ఇలా వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. చాలామంది ఇక్కడ మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. మనకి ఈ ప్లేస్ వచ్చేసి కరెక్ట్గా రంపచోడవరం నుంచి మారేడుమిల్లి రూట్లో చిన్న గెద్దాడ పెద్ద గెద్దాడ అనే ఊరు దాటిన తర్వాత ఊరి చివర మనకి ఇలా రైట్ సైడ్లో ఒక రోడ్డు వస్తుందన్నమాట. ఈ రోడ్లో మనం వెళ్తే కరెక్ట్గా ఒక కాలువ టైప్లో ఉండేదానికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది రోడ్డు. అది ఇదే రోడ్లో మేము ఫస్ట్ టైం వేరే వాళ్ళు అడిగాము లోకల్స్ని. వాళ్ళు చెప్పారు మనకు అక్కడ బాగుంటుంది లొకేషన్ అని చెప్పి. సరే వెతుక్కుంటూ వెళ్దామని చెప్పి ఆగిపోక ముందుకు సాగిపోతూ ఆ రూట్లో వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ చూస్తున్నాం. సేపు నిరీక్షణ తర్వాత మాకైతే ఈ ప్లేస్ కనిపించింది. చాలా చక్కగా ఉంది. రివర్ అయితే మాత్రం నేచర్ కూడా బాగుంది, లొకేషన్ కూడా. అయితే బ్రిడ్జికి ఇటు సైడ్ చూసాము. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉండి అంత క్లమ్జీగా ఉందన్నమాట. అందుకని చెప్పి బ్రిడ్జికి అటు సైడ్ కూడా వెళ్ళి చూస్తున్నాము. ఆ లొకేషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఫైనలీ ఈ ప్లేస్ అయితే మాత్రం ఫైనల్ చేసాము. ఎందుకంటే ఇక్కడ చక్కగా పక్కనే జీడిమామిడి చెట్టు, చల్లని వాతావరణం, వంటది చేసుకోవడానికి బాగుంటుంది. ఈ పక్కనే రివరు. వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. నేను మరి కొన్ని సేపట్లో అందులోకి వెళ్ళి చక్కగా స్నానం చేస్తారు కదా, దానికని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చక్కని ప్రకృతి ఏరియాలో ఇలా పక్కనే రివరు, ఆ పక్కనే చల్లని ప్రదేశంలో వంట చేసుకుంటూ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ తినడం అనేది ఒక గొప్ప అంశము. మాకైతే చాలా బాగా నచ్చింది. చక్కగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ పకోడీ ఇవన్నీ చేసాము. అయితే అప్పటికల్లా వీడియో తీసేలోపు అయిపోయాయి. ఏమీ అనుకోకండి.
చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి విందు చేసిన తర్వాత ఈ రివర్లో చాలాసేపు ఎంజాయ్మెంట్ చేసాము. అయితే ఆ వీడియోస్ తీయడానికి కుదరలేదు, అందుకే తీయలేకపోయాము. తిరగ మాత్రం చాలా బాగా అనిపించింది. వాళ్ళ టూర్ అంతా ఎలా గడిచింది? ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ కూడా. గట్టిగా ఒకసారి ఓ వేసుకోండి. మొత్తానికి ఫ్యామిలీ టూర్ అంతా కంప్లీట్ చేసుకొని తిరిగి రాజమండ్రి వచ్చేసాము. ఇంకా ఇది మోరంపూడి జంక్షన్, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పటివరకు ఈ వీడియోని చూసి సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓంకార్ తెలుగు ట్రావెలర్.